ఓం వారాహి జై వారాహి అందరికీ నమస్తే అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహ్యమ్మ వారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ వీటిలో ఒకటి తాకు, నీకు నచ్చిన వారిని తలుచుకొని ఈ 2 నంబర్లో ఒక నంబర్ తాకమ్మా. వారు నీ గురించి ఏమనుకుంటున్నారో, ఎప్పుడు వస్తారో నీ దగ్గరికి తెలుసుకో తల్లి అని వారాహి అమ్మవారు మనకు ఒక అద్భుతమైన సందేశం అందిస్తున్నారండి. ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని, ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక ఈరోజుటి అమ్మవారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఈ 2 నంబర్లో ఒక నంబర్ తలుచుకున్నావు కదా. నీకు ఇష్టమైన వారిని గురించి ఆలోచించి వారిని తలుచుకొని ఈ నెంబర్లో ఒకటి అనుకున్నావు కదా. ఈ రెండిట్లో ఒక నెంబర్ తాకి నీకు వారు నీ గురించి ఏమనుకుంటున్నారో, ఎప్పుడు నీ దగ్గరికి రాబోతున్నారో క్షుణ్ణంగా నేను నీకు తెలియచేస్తాను. నువ్వు కోరుకున్నాక ఇక ముందు మొదటి నెంబర్ కోరుకున్న నీకు వారు ఎలా రాబోతున్నారో, మీకు రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందో క్లుప్తంగా నేను తెలియజేస్తాను. బిడ్డ, మీ ఇద్దరి మధ్య రాబోయే సమయం ఎలా ఉంటుంది అంటే కూడా ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి. ఒకరిని తలుచుకొని వారి కోసమైతే ఈ మొదటి నెంబర్ని మీరు తాకారు కదా. అయితే మీరు మొదటి నెంబర్ తాకిన వారు కొన్ని రోజుల క్రితమే మీతో గొడవ పడ్డారు. ఇక మీరు కలుసుకోలేరు అని ఎప్పుడూ ఊహించలేదు. మీ ఇద్దరి మధ్య ఇంత గొడవలు వస్తాయని కూడా మీరు ఎప్పుడు కూడా అనుకోలేదు. ఏదో ఒకటి అనుకుంటే ఏదో జరిగిపోయిందని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఈ సంబంధాలు తెగిపోయాయని, మీరు గనక ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటే తప్పకుండా బలపడుతుంది. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడితో ఈ రిలేషన్ ముగిసిపోయింది అని. మీరు ఎవరైనా కావచ్చు, లవ్ పార్ట్నర్స్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు. వారి నోటి నుండి అయితే చాలా అంటే చాలా చెడ్డ మాటలు వచ్చాయి. మిమ్మల్ని నీరు అలా చేశావు, ఇలా చేశావు అనడం వల్ల మీ మనసుకైతే చాలా బాధ కలిగింది కదా. ఈ క్షణంలో అయితే గతంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకొని కోపం వస్తుంది. మీతో గడిపిన విషయాలు గుర్తు చేసుకుంటున్నారు. అవును బిడ్డ, వారి మైండ్ అనేది అసలు సరిగ్గా లేదు. వారు మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసుకో తల్లి. ఇంతకుముందు ఇద్దరు కూడా చాలా మంచిగా సంతోషంగా ఉండేవారు. కానీ ఇద్దరి మధ్య గొడవలైతే జరిగిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ప్రస్తుతం మీరు చాలా అంటే చాలా దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మీరు ఏది చేశారో దానివల్లే మీరు ఇలా దూరమయ్యారు అని, దుఃఖంలో ఉన్నారు అని, అలాగే మీరు నిద్రపోవడం లేదు అని చాలా బాధపడుతున్నారని అనుకుంటున్నారు. అలాగే వాళ్ళు ఇలా కూడా అనుకుంటున్నారు తల్లి, అసలు నేను ఈ విధంగా ఎందుకు చేశాను అని వాళ్ళైతే ఇప్పుడు అనుకొని ప్రాయశ్చిత్తం పడుతున్నారు. మీరు ఎవరి కోసమైతే ఈ మొదటి నెంబర్ అనుకున్నారో వారు మిమ్మల్ని పదే పదే తలుచుకొని మోసం చేసి ఉండొచ్చు. వారి గురించి మీకు ఏదో ఒక విషయం తెలిసింది, అందుకే మీరు వారిని నమ్మలేకపోతున్నారు కదా. మీ ఇద్దరి రిలేషన్ ముందు ముందు ఎలా ఉండబోతుంది అంటే, మీ ఇద్దరి ఫీలింగ్స్ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇద్దరి రిలేషన్ రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అంటే, ఎవరి కోసమైతే ఈ నెంబర్ అనుకున్నావో వారు ఈ విధంగా చేశారు అని మీరు అస్సలు ఊహించలేరు, నమ్మలేకపోతున్నారు కూడా. మీరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఇంత మంచిగా రిలేషన్ సాగుతూ ఉండగా ఎందుకు వాళ్ళు ఇలా చేశారు, ఎందుకు నాకు మాత్రం ఇలా నమ్మక ద్రోహం చేశారు అని బాధపడుతున్నారు కదా. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన దానికి బాధ అయితే ఉంటుంది. దాన్ని మర్చిపోయి మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టాలి.
అలాగే మీరైనా మీరైతే మీ చదువులపైన ధ్యాస పెట్టాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. జీవితం జీవించాలి కదా! అది చదువైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా. జీవితంలో జీవించడానికి ముందు ధైర్యం కావాలి. ఆ విషయం గురించి మీరు ఆలోచిస్తున్నారు. జీవితం నాకు ఈ జీవితంలో సంతోషం ఎప్పుడొస్తుందని మీరు అనుకోవచ్చు. మీరు పడుతున్న బాధని బయట పెట్టాలి అని అనుకోవడం లేదు. మీకు తెలుసు మీకోసం మీ వారంటూ ఎవ్వరూ లేరు అని. మీ బాధని అర్థం చేసుకునేవారు కూడా ఎవ్వరూ లేరు అని. ఎవరైతే మీరు నమ్మారో వారైతే ఈ విధంగా చేశారు. ఎవరి కోసమైతే ఒకటో నెంబర్ కోరుకున్నారో వాళ్ళు అనుకుంటున్నారు మీరు చాలా బాధపడుతున్నారు అని. వారి గురించి మీరు చెడ్డవారిగా అనుకుంటున్నారు అని. మీకు అసలు మంచిగా అనిపించటం లేదు. మీకు మనసులో ఉంది ఈ విషయం గురించే తలుచుకొని బాధపడుతున్నారు అని. జరిగిందేదో జరిగిపోయింది. జీవితం అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరగాలని ఒక రూల్ ఏం లేదు కదా! ఈ రిలేషన్‌షిప్ అయితే మీ ఫ్యూచర్ చాలా బావుంటుందమ్మా. వారు మీ లవ్ అయినా సరే, లైఫ్ అయినా సరే ఏదైనా ఉండొచ్చు. లేదా బెస్ట్ ఫ్రెండ్ అయినా అయ్యొచ్చు. ఎవరైనా కావచ్చు. వారితో మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇద్దరి మధ్యలో అటాచ్‌మెంట్ అయితే మాత్రం చాలా బావుంటుంది. మీరు ఆ వ్యక్తిని వదులుకోవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తిలోనే మీ ఆత్మ అనేది ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని కలపడానికి రావాలి అని మీరు కోరుకుంటున్నారు. మీతో ట్రావెల్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. మీతో బయటికి వెళ్ళాలి అని, మీతో సంతోషంగా గడపాలి అని, జీవితాన్ని ఆస్వాదించాలి అని ఆశపడుతున్నారు. మీరు ఉంటేనే వారి జీవితంలో అన్నీ ఉన్నాయని కూడా వాళ్ళు నమ్ముతున్నారు. మీరు ఉంటేనే వారి జీవితంలో ల్ ఒక సంతోషం ఉంటుంది. లేకపోతే ఏమీ లేదనే వాళ్ళు భావిస్తున్నారు. ఒక్కొక్కసారి అలా ఎలా ఉంటుంది అంటే మీరు అంగీకరించలేకపోతూ ఉంటారు బిడ్డ. అవును. ఎవరి జీవితంలో ఏది కూడా పర్ఫెక్ట్‌గా ఉండదు కదా! ఏదో ఒక చేట అసంపూర్ణం అనేది ఉంటుంది. ఇబ్బందులనేవి వస్తూ ఉంటాయి. రావాలి కూడా. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే అది జీవితం ఎలా అవుతుంది చెప్పండి? మీ ఎదురుగా ఉన్నవారిని మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే మీ జీవితంలో రాబోయే కాలంలో అలాగే రాబోయే రోజుల్లో చాలా సంతోషాలనేవి వస్తాయి. మీరు ఒకవేళ ఫీమేల్ అయి ఉంటే మీరు కోరుకున్న వ్యక్తి మేల్ అయి ఉంటే అది చాలా స్ట్రాంగ్ ఎనర్జీతో ఉంటారు. అలానే మీరు మంచి ప్రొఫెషన్‌లో కూడా ఉన్నారు. మొత్తం అన్నీ కూడా వారి చేతిలోనే ఉంటాయి. మీకు నిర్ణయం తీసుకోవటానికి టైం పట్టొచ్చేమో కానీ, వారు మాత్రం చాలా త్వరగా ఏ నిర్ణయమైనా సరే తీసుకోగలరు. అవును. అన్నిటినీ కూడా వారి కంట్రోల్‌లోనే ఉంచుకోగలుగుతారు. మీకైతే ఏం అర్థం కావడం లేదు. ఏం చేయాలనే ఒక ఫీమేల్ గనుక చూసినట్లయితే ఇక్కడ కొద్ది ఇబ్బందులుగా ఆడవార్లకి కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు మేలైతే ఇది చూస్తున్నట్లయితే మీరు మీ ఫీమేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారితో మీ అడ్ ఒక అడ్వైజ్ అయితే తీసుకోండి. ఒక పవర్ అయితే వారిలో ఉంటుంది. డెసిషన్ తీసుకోవడం వారి కోసం మంచి పవర్ అనేది ఉంది. మీరు మేల్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఫీమేల్ ఎనర్జీతో బాగా పనిచేస్తూ ఉంటుంది. వాటి గురించి ఆలోచించినప్పుడు ఒక్కసారి డెసిషన్ అనేవి తీసుకోలేరు. మీ పర్సన్‌లో ఉన్న క్వాలిటీ చాలా చాలా మంచి క్వాలిటీస్ ఏదైతే ఉంటాయో అవి తీసుకొని మీరు మీ జీవితాన్ని పర్ఫెక్ట్‌గా ఉంచుకోండి. అది అందరి వల్ల సాధ్యమయ్యే పని కూడా కాదు. అది కొందరి వల్లే అవుతుంది కాబట్టి మీరు కాస్త ఆలస్యమైన వాళ్ళ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి. జీవితం ఖచ్చితంగా బావుంటుంది. ఒక కొత్తగా ఉంటుంది. కాబట్టి మొదటి నంబర్ ఎవరైతే తాకారో, ఎవరి గురించైతే అనుకోని ఒకటో నంబర్ తాకారో వారికి ఇలా ఈ సందేశం అనేది కనెక్ట్ అవుతుంది. నచ్చిందే అనుకుంటున్నాను. ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇక రెండవ నంబర్ ఎవరైతే చూజ్ చేసుకొని ఇక ఆ వ్యక్తి మీ దగ్గరికి ఎప్పుడొస్తారు, ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా! ఖచ్చితంగా మనసు పెట్టి ఆలకించండి. ఆ వ్యక్తి అయితే తన మనసులో నచ్చిందే తను చేస్తూ ఉంటాడు. అది అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే. ఎవరైనా సరే వాళ్ళకు నచ్చిందే వాళ్ళు చేస్తారు. కాబట్టి ప్రతి దానికి ఆలస్యం చేస్తారు. మీరు మెసేజ్ పెట్టినా కూడా అది చదవకుండా ఉంటారు. ఒక 2 రోజుల తర్వాత నిదానంగా చదువుతారు. అలా వదిలేస్తారు. ఎప్పుడో ఒక చిన్న రిప్లై అయితే ఇస్తారు. ఒక్కొక్కసారి అది కూడా లేదు. వారి మైండ్‌లో మాత్రం ఎప్పుడు ఏదో ఒక ఆలోచనే ఉంటుంది. అలా చేయాలి, ఇలా చేయాలి ఏదో ఒక పని ఆలస్యంగా అయినా సరే ఖచ్చితంగా చేస్తారు. వారికి తెలుసు వారి లక్ష్యం ఏంటి అని.
వారు ఏదైతే కోరుకుంటున్నారో దానికైతే కాస్త సమయం పడుతుంది. ఇప్పుడైతే వారు మీ నెంబర్‌ని బ్లాక్ చేశారు. ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి ఇప్పుడు మీతో మాట్లాడటం లేదు కదా! వారి కెరియర్ కోసం సమయాన్నైతే కేటాయిస్తున్నారు. ఎక్కువ సమయాన్ని వారి కెరియర్‌కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఇక కొద్దిగా ఉన్న సమయాన్ని పూజలపై పెడుతున్నారు. ప్రస్తుతానికి రిలేషన్‌కి దూరంగా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. అందువల్ల వారైతే మీతో మాట్లాడటం లేదు. మీరు వారి గురించి ఆలోచిస్తున్నారు కదా! ఆ వ్యక్తికి తెలుసు ఆ విషయం. మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఉన్నారు అని కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇది కూడా వాళ్ళకి తెలుసు. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు వారికి చాలా అంటే చాలా ఇచ్చారు అని, ఎంతో సమయాన్ని కేటాయించారు అని, ఎప్పుడు కూడా వారిని నిర్లక్ష్యం చేయలేదు అని, వారిని కాపాడుతూ ఉన్నారని, ఎప్పుడు కూడా మీరు ఒక కంఫర్ట్ జోన్‌లో చూశారు కదా! ప్రతి వారు కూడా రిలేషన్‌ని కాపాడుకుంటూ ఉంటారు. అది ఫ్రెండ్‌షిప్ అయినా సరే, ఇంకేదైనా సరే. ఏదైనా కావచ్చు. మీ రిలేషన్ కాపాడుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు వారిని బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి. మీరు వారికి దూరంగా ఉండలేకపోతున్నారు కాబట్టి. వారు ఎప్పుడు మాట్లాడతారని మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి. వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఈ రిలేషన్‌షిప్ ఏమాత్రం కూడా తెగిపోదు అని. వారు మీ గురించి ఇలా అనుకుంటుంటూ ఉండొచ్చు మిత్రమా. మీరు ఎలాంటి వారు, ఏమనుకుంటే ఏమనుకుంటే అది సాధిస్తారు అని పట్టుదల ఉన్న మనిషి అని, అలాగే ఈ సమయంలో చాలా బాధపడుతూ ఉన్నారని, మీరు మీ వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారని, వెయిట్ చేస్తున్నారని, ఎక్కువ కాలం మీరైతే వెయిట్ చేయలేరు అని వారికి అర్థమైపోతుంది. వారు భావిస్తున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఎవరి కోసమైతే ఇది చూస్తున్నారో ఎంత సమయమైనా సరే ఒంటరిగా గడిపేయగలరు. వేరే వ్యక్తుల అవసరమైతే వీళ్ళకి అస్సలు లేదు. కానీ మీరు అనుకుంటున్నారు కదా రిలేషన్‌కి అంత ఆరంభం కావాలి, కొత్త ఆరంభం కావాలి అని, వారిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుండొచ్చు. మీరు ఎవరి కోసమైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి అయితే మీతో మాట్లాడతారు. మిమ్మల్ని బ్లాక్ చేసినట్లయితే అన్‌బ్లాక్ కూడా చేస్తారులే. ఒక్కొక్కసారి మీ మనసులోని మాటలు వారితో చెప్పరు. వారు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండుండొచ్చు కదా! మీరు ఈ రిలేషన్‌లోనే ఉండాలని అనుకుంటున్నారు కదా! మీ పర్సనల్ మొబైల్, అలాగే మీ లైఫ్ ఎప్పుడైతే వారు వచ్చారో అప్పటినుంచి మీకు ఎవ్వరూ కనిపించటం లేదు. అంతా వారే అని భావిస్తున్నారు. ఇక్కడ మీ మధ్య మంచి బాండింగ్ అయితే కనిపిస్తుంది. మీరు ఏ వ్యక్తి కోసమైతే అన్ని విషయాలు చేసేసుకుంటున్నారు. ఇదివరకు ఎవరితోనూ కూడా అలా లేరు కదా! ఎందుకంటే వాళ్ళు లేకపోతే మీరు ఉండలేరు కాబట్టి. వారంటే మీకు ఇష్టం కాబట్టి. రాబోయే కాలంలో ఆ వ్యక్తి అయితే మీ వద్దకు వస్తారు మిత్రమా. మీతో మాట్లాడతారు బిడ్డ. ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారో అన్నీ కూడా జరుగుతాయి. మీ చేతుల్లోనే కంట్రోల్ ఉంది. డెసిషన్ కూడా మీ చేతుల్లో ఉంది. మీరు ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల మీ రిలేషన్‌లో బ్రేక్ అనేది వచ్చింది. కానీ ఆ పొరపాటు చేయకుండా ఉంటే మీ జీవితం సాఫీగా మీ రిలేషన్‌షిప్ అనేది ఉంది. ఈ బ్రేక్ అయితే అసలు వచ్చేది కాదు. ఇప్పుడు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ మనసుకు ఏమనిపిస్తుందో అది చేయండి. జీవితంలో అన్నీ ఉన్నాయి. దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. విశ్వాసంతో ముందుకెళ్ళండి. ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి. ఈ అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ తోడుగా ఉంటాయి. ఇంపార్టెంట్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు మీరు అర్థమవుతుందా? మీకు తెలుస్తుందా? ఆ పర్సన్ మీ జీవితంలో ఎంత ముఖ్యమో, మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ఉంటే మీరు మీ జీవితంలో ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా కాంప్రమైజ్ అవ్వండి. ఫ్యూచర్ చాలా బ్రైట్‌గా బ్రహ్మాండంగా ఉంటుంది. విన్నారు కదండీ! రెండవ నంబర్ తాకిన వారికి ఈ యొక్క సందేశం చాలా బాగా కనెక్ట్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. అమ్మ ఆశీస్సులతో మీ బంధాలు బలంగా ఉండాలని, మీకు అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.